హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి గురించి తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దురదృష్టవశాత్తు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఆయన క్లియర్ స్టాన్స్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కాదు. అండ్ ఎప్పుడు ఇన్కన్సిస్టెంట్గా ఉంటాడు. ఒకసారి ఇచ్చిన స్టేట్మెంట్కి ఇంకోసారి ఇచ్చిన స్టేట్మెంట్కి సంబంధం ఉండదు. అండ్ ఇప్పుడు హిందీ నేర్చుకోవడంలో తప్పు లేదంటున్నారు. రేపు తమిళనాడు ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు తమిళ్ నేర్చుకోకపోయినా పర్లేదని చెప్పేదానికి కూడా వెనకాడరు అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఒకప్పుడు చేగోవీరా, లెఫ్ట్, తరిమిల నాగిరెడ్డి, గద్దరన్న, మావోయిస్ట్ పార్టీల గురించి మాట్లాడిన వ్యక్తి సడన్గా రైటిస్ట్ పాలిటిక్స్కి, బీజేపీ భావజాలానికి దగ్గర అయ్యాడంటే ఖచ్చితంగా ఒక సీరియస్ పొలిటీషియన్ భావజాలం పరంగా ఉన్నటువంటి వ్యక్తి అయితే ఇంత సడన్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు అని మాత్రం కవిత గారు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. నేను నా అర్లియర్ వీడియోస్లో చాలా వీడియోల్లో చెప్పాను. ఒక ఐడియాలజీని కరెక్ట్గా అర్థం చేసుకొని ఇంబైబ్ చేసుకున్నటువంటి వ్యక్తి సడన్గా ఐడియాలజీని వదిలి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన రాజకీయాలు రైట్ ఫ్రమ్ ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు నుంచి ఆయన మాట్లాడిన పాలిటిక్స్ అన్నీ లెఫ్ట్ పాలిటిక్స్, కమ్యూనిస్ట్ భావజాలతో కూడుకున్నటువంటి పాలిటిక్స్. 2019లో ఓడిపోయిన తర్వాత, తత్వం బోధపడ్డ తర్వాత ఆయన రైటిస్ట్ పాలిటిక్స్, రైట్ వింగ్ పాలిటిక్స్, రిలీజియస్ హేట్రెడ్ పాలిటిక్స్ మాట్లాడటం మొదలుపెట్టాడు ఆయన. సో ఈ క్రమంలో ఆయన గెలుపు కోసం ఎవరితో ఎలాగన్నా కలుస్తారు అనే ఒక ఎగ్జాంపుల్ ఇది. సో ఆయనకేదో భావజాలం బీజేపీ మీద, ఆర్ఎస్ఎస్ మీద, లేకపోతే హిందుత్వవాదం మీద, హిందూ టెంపుల్స్ మీద ప్రేమ ఉన్నట్టు కాదు. పవన్ కళ్యాణ్ గారికి హిందువుల మీద, హిందుత్వ భావజాలం మీద అంత ప్రేమ ఉంటే 2019లో హిందుత్వ పార్టీని అంతలా తిట్టాల్సిన అవసరం లేదు. 2019 ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీలతో, బీఎస్పీ పార్టీతో కలిసి పొత్తులు వెళ్తున్న క్రమంలో బీజేపీని, బీజేపీ పాలసీస్ని, బీజేపీ సెంట్రల్ లీడర్షిప్ని తిట్టకుండా తిట్టారు. సేమ్ ద కేసు విత్ చంద్రబాబు నాయుడు గారితో కూడా 2019 ఎన్నికల్లో సపరేట్గా పోటీ చేస్తున్న క్రమంలో చంద్రబాబు నాయుడుని, టీడీపీని తిట్టకుండా తిట్టాడు. సో ఈ రకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఒక స్థిరమైన భావజాలం లేదు. ఏదో సినిమా గ్లామర్తో నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఒకటి. రెండో ఫ్యాక్టర్, పవన్ కళ్యాణ్ గారి సొంత కులం తాలూకు నంబర్ కొంచెం ఆంధ్రప్రదేశ్లో ఉండటం వల్ల పొలిటికల్గా యాక్సిడెంటల్గా సర్వైవ్ అవుతున్నారు తప్ప ఆయన నికార్సైన రాజకీయ నాయకుడు కాదు, స్థిరమైన భావజాలం ఉన్న వ్యక్తి కాదు, మాట మీద నిలబడే వ్యక్తి అంతకంటే కాదు. ఇప్పుడు మొన్న ఆయన కొద్ది రోజుల క్రితం అరకులో 2 రోజులు టూర్కి వెళ్ళినటువంటి వ్యక్తి అక్కడ మాట్లాడతా గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లు వేయలేదు, గత ప్రభుత్వం వేయలేదు అంటారు. కానీ అంతకు ముందే పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా ముఖ్యమంత్రిగా, ఆయన రోడ్లు వేయలేదని చెప్పట్లేదే. 2019, 2024 మధ్యకాలంలో రోడ్లు వేయలేదు అంటారు కదా. మరి 2019 కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు, అంతకుముందు కలిసి ఉన్నారు ఉమ్మడి రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రి చేశాడు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు అరకు ప్రాంతానికి, ఏజెన్సీ ప్రాంతాలకు రోడ్లు వేయలేదు. 2014 నుంచి గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద, కేంద్ర ప్రభుత్వం స్కీమ్ అది, ఆ స్కీమ్ కింద రోడ్లు వేయచ్చు కదా ట్రైబల్ రీజియన్స్కి, ఎందుకు వేయాల? వాళ్ళ గురించి మాట్లాడకుండా ఓన్లీ 2014, 2024 జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు కానీ మీకు రోడ్లు వేయలేదు. ఇదే ఒక రకమైన హేట్రెడ్, ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుంటూ చేసే రాజకీయాలు తప్ప. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్నారు కాబట్టి, అదే చంద్రబాబు నాయుడు గారితో విడిపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తిడతారు, అదే మోడీతో విడిపోతే మోడీని తిడతారు. ఇక్కడ స్థిరమైన భావజాలం అనేది ఎక్కడ పవన్ కళ్యాణ్ గారిలో లేదు. ఏదో పొత్తులో కాలం కలిసి వచ్చింది, ఎమ్మెల్యేగా కలిచారు, డిప్యూటీ సీఎంగా చాలామంది అవుతున్నారు ఆంధ్రప్రదేశ్కి తప్ప ఆయనకు రాజకీయంగా ఒక స్థిరమైన భావజాలం లేదు. అండ్ సీరియస్ పాలిటీషియన్ అనే అంశానికి వచ్చేసరికి 2014లో ఆయన పార్టీ పెట్టిన తర్వాత 2019 ఎన్నికల్లో పోటీకి సిద్ధపడి పోటీ చేస్తున్న క్రమంలో నన్ను గెలిపిస్తే నా జీవితం అంతా ప్రజాసేవకు అంకితం, ఇక నుంచి నేను సినిమాలు చెయ్యను అని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు పొత్తులో గెలిచాడు. 2024లో 19లో ఓడిపోయినప్పటికీ పొత్తులో గెలిచాడు, డిప్యూటీ సీఎం అయిపోయారు ఆంధ్రప్రదేశ్కి. సినిమాలతో, రాజకీయాలతో పాటు డిప్యూటీ సీఎం పదవితో పాటు సినిమాలు చేసుకుంటున్నారు. ఈయనకు పరిపాలన మీద నిజంగా సీరియస్నెస్ ఉంటే, రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని ఒక ఇంటెన్స్ అర్జ్ ఉంటే ఈయనలో సినిమాలు చేస్తారా? సమాజం పెద్దదా, సినిమా పెద్దదా అంటే ఈయన సినిమా పెద్దది, సమాజం సెకండ్ అనే దానిలో ఉన్నారు. ఈయన సినిమాల తర్వాత సినిమాలు పెండింగ్లో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసి తర్వాత కూడా కొన్ని సినిమాలు కొప్పుకుంటున్నారు. ఈయన ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారిలో సీరియస్నెస్ పొలిటికల్గా లేదు అనేదానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉందా? ఒకటి. అండ్ ఈయన మాట మీద ఈయన నిలబడరు. 2019 ఎన్నికల్లో ఆ టైంలో చెప్పింది ఏంటి, నేను గెలిస్తే నేను సినిమాలు చేయనటువంటి వ్యక్తి గెలిచి ఇప్పుడు క్యాబినెట్లో ఉండి ఇంకా పని ఎక్కువ ఉంటుంది.
క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉండి పని ఎక్కువ ఉన్న టైంలో కూడా ఈయన సినిమాలు చూస్తున్నాడంటే ఈయన రాజకీయాన్ని ఎంత సీరియస్గా చూస్తున్నాడు ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. ఏదో నెలలో 2-3 రోజులు ఏదో జిల్లాలో ఎక్కడో దగ్గర పర్యటనకి వెళ్ళి ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఒక ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల్ని ఎమోషనల్గా ఎమోషనల్గా ఫూల్స్ని చేసే స్టేట్మెంట్స్ ఇచ్చి వచ్చేసడం, జాగ్రత్తగా సినిమా షూటింగ్స్ గుట్టు చప్పుడు కాకుండా చేసుకోవడం. ఇది పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి సీరియస్నెస్. అండ్ ఈయన భావజాలం పరంగా చూసుకున్నట్లయితే చెగోవీర, భగత్ సింగ్, అంబేద్కర్ గారు, పెరియార్ గారు, పూలే గారు అందరు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఫక్త్ వచ్చేసి రీసెంట్గా హెగ్డేవార్ జయంతిని పురస్కరించుకొని చాలా పెద్ద లెటర్ హెడ్ని రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు. చెగోవీర ఏమైపోయారు, భగత్ సింగ్ గారు ఏమైపోయారు, పెరియార్ గారు ఏమైపోయారు, పూలే గారు ఏమైపోయారు, సడన్లీ ల్యాండెడ్ ఎట్ హెగ్డేవార్ గారు. సో ఇది ఈయన భావజాలం. రేపు అవసరం అనుకుంటే మళ్ళీ లెఫ్ట్ పార్టీలతో కలుస్తారు. 2019లో ఈయన లెఫ్ట్ పార్టీలు తర్వాత బీఎస్పీతో కలిసేదానికి రీజన్ ఏంటంటే 2019లో టూ మెనీ రిపోర్ట్స్ కేమ్ అగెన్స్ట్ ద బీజేపీ సెంటర్లో ఓడిపోతుందని చాలా రిపోర్ట్స్ ఉన్నాయి దేశంలో. అప్పటికి డిమానిటైజేషన్, జీఎస్టీ లాంటి పాలసీస్ వల్ల దేశంలో ఆర్థిక వ్యవస్థ ఛిద్రమవుతుంది. నరేంద్ర మోదీ 2014లో ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేదు. మోదీ ఓడిపోతున్నారు, బీజేపీ ఓడిపోతుందని మెజారిటీ రిపోర్ట్స్ బయట మాట్లాడినాయి. సంభవ్ మోదీ ఎలా గెలిచారనేది అది వేరే ఆస్పెక్ట్. 2019లో ఆ రిపోర్ట్స్ అన్ని చదివిన వ్యక్తి మోడీ ఓడిపోతారు, మోడీకి అగెనెస్ట్కి వెళ్తే బాగుంటుంది, సెంటర్లో ఆల్టర్నేట్ ప్రభుత్వం ఏర్పడితే మనం పవర్ సెంటర్కి దగ్గరగా ఉండొచ్చు అని ఒక దురాశతో ఈయన లెఫ్ట్ పార్టీలతోనూ బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నాడు. కానీ ఈయనతో లెఫ్ట్ పార్టీలు బీఎస్పీ భావజాలంతో మమేకమైపోవడం పెట్టుకున్నటువంటి పొత్తు కాదు అది. సేమ్ ద కేస్ విత్ టీడీపీ అండ్ బీజేపీ. ఇప్పుడు 2014లో కానివ్వండి, 2024లో కానివ్వండి, బీజేపీ టీడీపీలతో పొత్తులో ఉంది. ఈయన రాజకీయాల అవసరాల కోసం పొత్తులో ఉన్నాడు తప్ప లేకపోతే ఆ పార్టీ భావజాలం నచ్చో లేకపోతే ఆ పార్టీ భావజాలానికి ఈయనకు కొన్ని సిమిలారిటీ ఉందని కాదు అది. సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏ స్టెప్ తీసుకున్నా మనకు ఏ లాభం జరుగుతుంది, మనం గెలుస్తామా, మనం క్యాబినెట్లో ఉంటామా, కాలం కలిసి వస్తే మనం ముఖ్యమంత్రి అవుతామా, తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలంటే బీజేపీ మద్దతుతో ఏమన్నా మనం దొడ్డిదారులు చంద్రబాబు నాయుడు అయినట్టు మనం కూడా ఏమైనా ముఖ్యమంత్రి అవుతామా అని ఇలాంటి ఆలోచనలో రాజకీయ అడుగులేస్తున్నటువంటి వ్యక్తి తప్ప ఆయనకి ఏదో రాజకీయాల్లో ఉండాలి, మంచి రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకోవాలి, ప్రజాసేవ చేయాలి అనేది ఎక్కడా లేదు. నిజంగా ప్రజాసేవ చేయాలనుకునే వ్యక్తి కానీ ఈయన అయి ఉంటే గెలిచి డిప్యూటీ సీఎం అయి క్యాబినెట్లోకి వచ్చిన తర్వాత కనీసం సినిమాలు పక్కన పెట్టేవారు. ఈయన సినిమాలు చేసుకుంటా నేను ప్రజాసేవ నిజాయితీగా నికార్స్గా చేస్తానంటే ప్రజల కోసమే నా జీవితం అంటే ఎలా నమ్మాలి అసలు ఇన్ని? సో కవిత గారు చాలా అబ్సల్యూట్లీ చెప్పారు. హీ ఈజ్ ఎ నాన్ సీరియస్ పొలిటీషియన్, ఇన్కన్సిస్టెంట్ అబౌట్ హిజ్ ఐడియాలజీస్ అండ్ లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు అనుకూలంగా మారిపోగల సమర్థుడు. సో రేపు తమిళనాడు వెళ్ళి హిందీ నేర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్తాడు. ఇప్పుడైతే హిందీ నేర్చుకోవాలన్న అభిప్రాయంతో ఉన్నాడు. సో ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు తప్ప ఈయనకంటూ ఒక నికార్సైన భావజాలం లేదు అనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా కవిత గారు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. నేను అంతకు ముందు నుంచి చాలా వీడియోల్లో చెప్పాను. జనసేన అనే పార్టీ పొత్తు లేకపోతే గెలవలేని పార్టీ, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పొత్తు లేకపోతే ఎమ్మెల్యే కానటువంటి వ్యక్తి. అలాంటి పార్టీని, అలాంటి వ్యక్తిని పట్టుకొని దేశ రాజకీయాల్ని మార్చేసే వ్యక్తి, దేశ రాజకీయాల్లో సమూలమైన మార్పులు తీసుకొచ్చే వ్యక్తి, సమాజం కోసమే వచ్చారనే వ్యక్తి ఇలాంటి పెద్ద పెద్ద డైలాగులు వేయటం మంచిది కాదు. ఫస్ట్ ఆయన గురించి ఇలా మాట్లాడే ముందు అసెస్ చేయండి. ఆయన ఇంతకుముందు ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఆయన పొలిటికల్గా ఆయన నడవడిక ఎలా ఉంది, ఆయన అంతకుముందు ఏ భావజాలం మాట్లాడాడు, ఇప్పుడు ఏ భావజాలం, ఆ భావజాలం మాట్లాడినప్పుడు వీళ్ళని ఎలా తిట్టాడు, ఈ భావజాలంతో కలిసి నడుస్తున్నప్పుడు వాళ్ళని ఎలా తిడుతున్నాడు. సో వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని తిట్టడం, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళని తిట్టడం, ఇదే పవన్ కళ్యాణ్ గారి రాజకీయం తప్ప ఈయనకంటూ ఒక నికార్సైన భావజాలం, ఒక స్థిరమైన ఐడియాలజీ లేదు అనేది మాత్రం చాలా క్లియర్. థ్యాంక్ యూ.